బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న మారణకాండపై విశాఖలో నిరసనలు మిన్నంటాయి. ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం నుంచి హిందూ ధార్మిక సంఘాలు ఏకతాటిపైకి వచ్చి భారీ ర్యాలీ నిర్వహించాయి. బంగ్లాదేశ్లో మైనార్టీలుగా ఉన్న హిందువులకు సంఘీభావం ప్రకటించాయి. భారతదేశంలో ప్రతి పౌరుడు బంగ్లాదేశ్లో హిందువులకు జరుగుతున్న అన్యాయంపై గలం విప్పాలని పిలుపునిచ్చాయి. ఇస్కాన్ గురువు చిన్మయ్ దాస్ అరెస్టును ఖండించాయి. విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, బజరంగ్ దళ సభ్యులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. భారతదేశము పెట్టిన భిక్ష బంగ్లాదేశ్ని ఇతర పాకిస్తాన్ తోటి విముక్తి చేసి బంగ్లాదేశ్లో ఉన్న పౌరుల్ని కాపాడింది భారతదేశం. అటువంటి భారతదేశానికి సంబంధించిన హిందువుల్ని బంగ్లాదేశ్లో, అంటే హిందువులు అక్కడ మైనారిటీగా ఉన్నారు, బంగ్లాదేశ్లో కోత కోస్తుంటే సభ్య సమాజం అందరూ కూడా స్పందించవలసిన అవసరం ఉంది. ఇది తప్పనిసరిగా ఇటువంటి దౌర్జన్యాల్ని, దుర్మార్గపు వ్యవహారాల్ని బంగ్లాదేశ్లో తప్పనిసరిగా అంతమొందించడానికి ఎన్డీఏ కూటమి కూడా వెంటనే స్పందించవలసిన అవసరం ఉంది, స్పందిస్తుంది. ఇదొక్కటే కాకుండా మొత్తం ఇంటర్నేషనల్గా కూడా ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క హిందువు కూడా దీనిపైన స్పందించవలసిన అవసరం ఉంది. ఈ బంగ్లాదేశీయులు చేసే దురాగతాలని అరికట్ట వేయటానికి తప్పనిసరిగా అందరూ కూడా స్పందిస్తేనే కానీ బయటికి రాదు ఇష్యూని. కాబట్టి ఈ విధంగా చేయటానికి ఐక్య వేదిక అనేది ఒకటి స్థాపించి ఇక్కడ విశాఖపట్నంలో పెద్ద ఎత్తున కాళీమాత టెంపుల్ నుంచి విక్టరీ ఎట్ సీ వరకు ఏదైతే వార్ మెమోరియల్ ఉందో అక్కడ వరకు ఒక మ్యారథాన్ లాగా తీసుకుని వెళ్ళాలనే ఉద్దేశంతో ప్రజలు నిర్ణయించడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇవాళ బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడుల్ని యావత్ హిందూ సమాజం అంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇవాళ ఒక హెచ్చరిక చేయబోతున్నాం. ఖబర్దార్, ఒక్క బంగ్లాదేశ్ హిందువుపై చేయబడిన ఒక దేవాలయంపై దాడి జరిగిన ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఏకం అవుతారు, వాళ్ళని ప్రతిఘటిస్తారు. మీ వెనకాల మేమున్నామని భరోసా ఇవ్వడం కోసమే ఇవాళ విశాఖపట్నం ర్యాలీ చేయటం. కేవలం విశాఖపట్నం కాదు, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రతి హిందూ తన ఇంటి నుంచి కదిలి ఇవాళ బంగ్లాదేశ్ హిందువుల యొక్క సంఘీభావం తెలియజేయాలి. మీరు ధైర్యంగా ఉండండి, మీకోసం మీ అండగా ఉన్నాం అని చెప్పి తెలియజేసే ఒక గొప్ప కార్యక్రమం ఇది. ప్రపంచవ్యాప్తంగా హిందువులందరూ కలిసి వాళ్ళ పోరాటం చేయాలి. ఇవాళ మతోన్మాద శక్తులు పెట్టరిగిపోతున్నాయి. జిహాదీ ఎలిమెంట్స్, అలాగే మత మార్పులు జరుగుతున్న శక్తులు అందరి పీచమార్చాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మనందరం కలిసి పోరాటం చేయాలి. ఆ విధంగా పోరాటం చేస్తాం, వాళ్ళని ఆదుకుంటాం. భారతదేశ ప్రభుత్వం తప్పకుండా వాళ్ళ దండ ఇస్తుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అక్కడ శాంతి భద్రతలు నెలకొల్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ పడిపోయింది, గవర్నమెంట్ లేదు. దెర్ ఈస్ నో గవర్నమెంట్ ఇన్ బంగ్లాదేశ్ రైట్ నౌ. ఇట్ ఈస్ అపాన్ ద యునైటెడ్ నేషన్స్ టు గో దేర్ అండ్ హోల్డ్ టాక్స్ and help establishment of democratically elected government. Indian Army is not only serving this country, Indian Army is serving peacekeeping forces. Indian Army is serving the peacekeeping activity in more than 180 countries through the United Nations. మన్ని అడిగితే మన దేశం తాలూకా సైన్యము, మన ఇండియన్ ఆర్మీ తాలూకా ఎన్నో బెటాలియన్స్, దే ఆర్ వర్కింగ్ ఇన్ వేరియస్ కంట్రీస్ ఫర్ ద పర్పస్ ఆఫ్ పీస్ కీపింగ్ యాక్టివిటీస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. అలాంటప్పుడు మన ఫోర్సెసే బయట దేశాల్లో ఉండి అక్కడ ఉండేటువంటి శాంతి భద్రతలు నెలకొల్పేందుకు అంతలా ప్రయత్నిస్తున్నప్పుడు, మన పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్లో మనకి ఇబ్బందులు ఉన్నప్పుడు మన ఫోర్సెస్ ఎలాగో అన్ని చోట్ల ఉన్నాయండి. కాకపోతే మనలో చైతన్యత వచ్చి మనం గవర్నమెంట్ మీద ప్రెషర్ తెచ్చి, మన గవర్నమెంట్ యునైటెడ్ నేషన్స్ మీద ప్రెషర్ తెస్తే ఖచ్చితంగా వెంటనే ఆ సమస్యకు పరిష్కారం వస్తుంది. బంగ్లాదేశ్లో ప్రస్తుతానికి గవర్నమెంట్ లేదు. కోటి జనాభా ఉన్న ఇజ్రాయెల్ అన్న ఒక కంట్రీ 1500 మంది మీద దాడి చేస్తేనే చుట్టుపక్కల ఉన్న 10 శత్రు దేశాలని వదలట్లేదు. స్టిల్ ఆఫ్టర్ ఆల్ 1 crore మెంబర్స్, మన వైజాగ్ సిటీ ఈ చుట్టుపక్కల గ్రేటర్ వైజాగ్ను కలుపుకుంటే ఉండేంత జనాభా ఒక కంట్రీ. ఇక్కడ ఉన్న ఈ గవర్నమెంట్స్ కానీ అసలు అది చూస్తుంటేనే సోషల్ మీడియాలో నేను చాలా యాక్టివ్గా ఉంటాను. చూస్తుంటే అంత నాగరికత తెలిసిన 89-90 సంవత్సరంలో అంతమంది పండిట్స్ని తరిమేసి పబ్లిక్గా చేస్తే
ఈ గవర్నమెంట్స్ కానీ కాశ్మీర్ నుంచి పంపిస్తే ఏమి చేయలేక ఎందుకు ఈ చచ్చు బతకడం? ఇంత పెద్ద ర్యాలీ జరిగితే మీ ఒక ఛానల్ వచ్చింది కానీ మిగతా మేము నెంబర్ 1, మేము తెలుగు ఛానల్లోనే నెంబర్ 1 వేసుకొని మాది దేశంలోనే నెంబర్ 1 న్యూటీ ఇంతమందిని చూపించేదానికి ధైర్యం లేదా? అసలు ఇదే కాలేదా? ఇది ర్యాలీ కాదా? ఇంకా ఎప్పుడు బాగుపడుతుంది? హిందువులు అంటే ఇంత నీచంగా బతకండి అని శాసిస్తున్నారు ఈ మీడియా ఒకటి, ఈ పనికిరాని పొలిటీషియన్స్ ఒకటి. బంగ్లాదేశ్ గురించి మనం ఈరోజు మాట్లాడుతున్నాం. ఎస్, పశ్చిమ బెంగాల్లో ఎలక్షన్ అయిపోయిన తర్వాత తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు తరిమి కొడితే గుంటూరుకి, వైజాగ్కి, నెల్లూరుకి పారిపోయిన జనాలు వచ్చిన హిందువులు ఉన్నారు. వాళ్ళని ఇప్పుడు బంగ్లాదేశ్ గురించి ర్యాలీ చేస్తున్నాం, మనందరికీ బాధ ఉంది. అయిపోయిన తర్వాత విత్ ఇన్ మినిట్స్ వన్స్ డిక్లేర్ అయిపోయి ఈవినింగ్ 3:30, 4 o'clock ఎవరైనా వచ్చి డిబేట్ చేయమనండి, ఐఎమ్ రెడీ ఫర్ ఇట్. ఓకే, నేను ఎంఏ చేశాను, దేనికైనా సరే వచ్చి డిబేట్ చేయమనండి. 3 o'clock, 4 o'clock బిట్వీన్ వచ్చిన మరుక్షణం దాడి జరుగుతుంటే విపరీతంగా బంగ్లాదేశ్ నుంచి ఇక్కడ ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. బంగ్లాదేశ్ అది సపరేట్ కంట్రీ, వదలద్దాం. మన కంట్రీలోకి అక్రమ వలసదారులు ఈ రోజున లెక్క పెడితే హైదరాబాద్ సిటీలో 3% బంగ్లాదేశీ పీపుల్ ఉంటారు. నాట్ ఓన్లీ రోహింగ్యాస్ డిఫరెంట్, దే విల్ కమ్ ఫ్రమ్ బర్మా. విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చి రేషన్ కార్డులు ఇచ్చేసి ఇష్టం వచ్చినట్లు అంతెందుకు, బంగ్లాదేశ్ అంటే ఆనుకోనుంది, బంగ్లాదేశ్కి పశ్చిమ బెంగాల్ ఆనుకోనుంది. ఇంతెందుకు కేరళకి వెళ్ళండి. ఈ రోజున మాట్లాడే పరిస్థితి, ఎవడైనా హిందూ అనేవాడు మాట్లాడే పరిస్థితి ఉంటే నిన్నగాక మొన్న తయారైంది. నిన్నగాక మొన్న అయ్యప్ప స్వామి వెళ్తుంటే ఇక్కడ హిందువులు డబ్బు తీసుకెళ్ళి అజ్జికి అన్నిటికీ పెడుతున్నారు. ఫ్లైట్స్లో ఏసీ, ఫస్ట్ క్లాస్లో వెళ్తావా రెడీ అని గవర్నమెంట్స్ అక్కడి ఇంటికాడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళేదానికి కూడా ఏసీ బస్సెస్, ఓల్వో బస్సెస్ అన్నీ తీసుకెళ్తున్నారు. బట్ అయ్యప్ప స్వాములు వెళ్తే ఒక ఆర్డినరీ బస్సులో తొక్కుకొని నీళ్లు కూడా ఇవ్వని పరిస్థితి. గవర్నమెంట్స్ వాళ్ళు ఓకే రన్ చేయాలి. గవర్నమెంట్ ఇంత అన్యాయం జరుగుతుంటే దే హ్యావ్ టు టేక్ యాక్షన్.